శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా న మాతుః పరదేవత న హరే పరతస్త్రాతా నానృతాహతాత్మకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే జగద్గురుం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు శ్రీమద్భాగవత కథామృతం 31వ భాగానికి స్వాగతం. పరీక్షిత్ మహారాజు తన యొక్క మరణము ఆసన్నమైనదని, 7 రోజుల్లోనే తను చనిపోతానని తెలిసినటువంటి వాడై ఆర్తితో సుఖమహర్షిని వేడుకున్నాడు. స్వామి, 7 రోజుల్లోపల నాకు ముక్తి కలిగేటువంటి మార్గాన్ని సూచించి నన్ను తరింప చేయండి అంటే, ఆ వినేటువంటి వాడి యొక్క జిజ్ఞాసులో ఉన్నటువంటి ఆర్తిని గమనించినటువంటి సుఖమహర్షి ఎలాగైనా సరే పరీక్షిత్ మహారాజుకు అక్కడే 7 రోజుల పాటు గంగానదీ తీరంలోనే కూర్చొని శ్రీమద్భాగవతాన్ని ఆయనకంతా కూడా శ్రవణం చేయించాలి అని అనుకున్నారంట. మరి సుఖమహర్షి ఎక్కడ కూడా గోదోహన కాలం మాత్రం కూడా నిలవనటువంటి వాడు. అంటే ఆవు పాలు పితికినంతసేపు కూడా ఒక్కచోట నిలబడడు. ఒకవేళ నిలబడితే నిలబడినటువంటి స్థలాలన్నీ కూడా పవిత్రమైనటువంటి క్షేత్రాలుగా మారిపోతాయి, పుణ్యతీర్థాలుగా మారిపోతాయి. మరి ఎందుకయ్యా ఆయన ఆ విధంగా ఎక్కడ కూడా నిలబడకుండా ప్రతి నిత్యము కూడా సంచరిస్తూనే ఉంటాడు అంటే, ఎక్కడైనా సరే ఒక ముహూర్త కాలం నిలబడితే, ఒక గడియ కాలం నిలబడితే ఆ స్థలము చేత ఆ వ్యక్తికి సంగమము ప్రాప్తిస్తుంది. సంగమం చేత సుఖము కలగవచ్చు, దుఃఖము కలగవచ్చు. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండి, యతిగా ఉండి నిరంతరం బ్రహ్మమునే మనసులో స్మరిస్తూ ఉండాలి అంటే, బ్రహ్మముతో అనుసంధానం చేసుకొని ఉండాలి అంటే యతులు ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఉండకూడదు, నిరంతరం వాళ్ళు పరిభ్రమిస్తూనే ఉండాలని చెప్పేసి సుఖమహర్షి అక్కడ సూచించాడు. అంతటి అవధూతమూర్తి అయినటువంటి సుఖమహర్షి ఎక్కడ కూడా క్షణకాలం కూడా నిలబడనటువంటి వాడు పరీక్షిత్ మహారాజు యొక్క ఆర్తిని గమనించి గంగానదీ తీరంలో పరీక్షిత్ దగ్గరే కూర్చొని 7 రోజుల పాటు భాగవతాన్ని చెప్పాలని చెప్పేసి సంకల్పించినటువంటి వాడై వ్యాసునికి, తన తండ్రి అయినటువంటి వ్యాసునికి, శ్రీమన్నారాయణుడికి నమస్కరించి పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడంట, నాయనా పరీక్షిత్ మహారాజా, ముక్తిని పొందటానికి 7 రోజులు అవసరం లేదు, సప్తాహములు కాదు, ఒక ముహూర్త కాలం చాలయ్యా. ఒకానొకప్పుడు ఈ యొక్క మోక్షాన్ని ఖట్వాంగుడనేటువంటి రాజు పొందాడు. ఆ కథంతా నీకు ఇతపూర్వమే చెప్పాను. మనస్సును ప్రశాంతంగా చేసుకుని ఇప్పుడు కూర్చో, నీకు చెబుతానని చెప్పేసి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు శుకుడు. అప్పుడు పరీక్షిత్ అడుగుతున్నాడు, స్వామి, మీరు ఇంత గొప్పగా ఇంతసేపు ప్రార్థన చేశాడే, అనౌఘ నివర్తను, భద్రకీర్తను, అవ్యయుండు, అచ్యుతుండు, షోడశ కళాత్మకుడు, పురుషులలో పురుష దీపమున తేజరిల్లేటువంటి వాడని చెప్తున్నారే, నిజానికి ఎవరయ్యా భగవంతుడంటే? ఈ భగవంతుడు సృష్టిని ఎలా చేశాడో నాకు చాలా సందేహంగా ఉంది. ముందు ఈ సృష్టి కార్యం గురించి చెప్పవయ్యా, తర్వాత మిగిలినవన్నీ కూడా చెప్పుదువులే అని చెప్పేసి పరీక్షిత్తు సుఖమహర్షిని అడుగుతాడు. అప్పుడు శుకుడు అంటాడు, నాయనా, ఇది చాలా గోప్యమైనటువంటి విషయం. సృష్టి రహస్యాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. ఆర్తో జిజ్ఞాసో అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఎవరైనా సరే ఆర్తితో అడిగినా, జిజ్ఞాసుడైనటువంటి వాడు అడిగినా కూడా అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఈ నలుగురికి తప్ప అన్యులకెవ్వరికీ కూడా ఈ సృష్టి రహస్యాన్ని గూర్చి చెప్పకూడదు. కానీ నువ్వు ఆర్తితో అడుగుతున్నావు, మోక్షాపేక్షతో అడుగుతున్నావు కాబట్టి ఈ సృష్టి రహస్యాన్ని చెప్తాను విను అని సుఖమహర్షి ముందుగా ప్రపంచం ఎలా ఉద్భవించింది, సృష్టి ఎలా ఉద్భవించింది, శ్రీమన్నారాయణుడు సృష్టిని ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నిజానికి ఒకానొక సందర్భంలో మనుషులందరూ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని సేవిస్తూ ఉంటారు. నిజంగా ఈ సృష్టినంతా కూడా సృష్టించినటువంటి విధాత ఎంత గొప్పవాడో, ఎంత తెలివైనటువంటి వాడో అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు పరీక్షిత్ మహారాజా. కానీ నిజానికి వారు ఆ విధంగా బ్రహ్మను అనుకుంటూ ఉంటే బ్రహ్మ చిరునవ్వు నవ్వాడంట.
ఎందుకు అంటే మునులు, ప్రజాపతులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ చాలా గొప్పవాడు, ఇన్ని రకములైనటువంటి జీవులను ఇలా సృష్టిస్తున్నాడు, 84 లక్షల జీవరాశులను సృష్టించాడు, అంతేకాకుండా సకల భువనాలన్నింటినీ కూడా ఆయన సృష్టిస్తున్నాడే, ఇంతమందిని ఎలా సృష్టిస్తున్నాడయ్యా, ఏమిటి బ్రహ్మదేవుని యొక్క గొప్పతనము, ఇంత జ్ఞాని కదా విధాత అని చెప్పేసి అందరూ బ్రహ్మదేవుని పొగుడుతూ ఉంటే బ్రహ్మదేవుడు కూడా నవ్వుకున్నాడంట. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు కూడా కర్తృత్వం అనేటువంటిది లేనటువంటి వాడు, ఆయన కూడా ఒకరి అధీనములో ఉన్నటువంటి వాడే. ఈ సృష్టి రహస్యాన్నంతా కూడా ఒకానొక సందర్భంలో శ్రీమన్నారాయణుడే బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఆ బ్రహ్మదేవుని నారదుడు బ్రహ్మదేవుడి నుంచి తెలుసుకున్నాడు. ఆ నారదుడు చెప్పినటువంటి విషయాన్ని నీకు నేను చెప్తాను విను అని చెప్పేసి సుఖమహర్షి చెప్తున్నాడంట. ప్రతి ఒక్కరి యొక్క అంతర్యామి మనసులో చిత్తము, బుద్ధి, మనసు, అహంకారం అనేటువంటి 4 వ్యవస్థలు ఉంటాయి. ఈ చిత్తానికి అధిపతి వచ్చేసి వాసుదేవుడు, మనస్సుకు ప్రద్యుమ్నుడు, అహంకారానికి సంకర్షణుడు, చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారం ఈ యొక్క సంకర్షణుడు. ఈ విధంగా వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, అచ్యుతుడు, ఈ విధంగా 4 దేవతలు చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారానికి ప్రధానమైనటువంటి దేవతలు. ఎవరైతే ప్రతి నిత్యము కూడా ఈ 4 మంత్రములను వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, సంకర్షణాయ నమః అని చెప్పేసి ఈ 4 నామములను ఓంకార మంత్ర పురస్సరంగా జపము చేస్తారో వారికి కలిదోషాలు అంటవు అని చెప్పేసి ముందుగా సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు. కావున ఓ పరీక్షిత్ మహారాజా, నీకు నేను భాగవతాన్ని చెబుతూ ఉన్నంత సమయంలో భాగవతాన్ని శ్రద్ధగా విను. మధ్య మధ్యలో నీకు ఎక్కడైనా సరే కాలము కలిసి వచ్చినప్పుడు, ఏదైనా విరామ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని వృథా చేయకుండా ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అని చెప్పేసి ఈ 4 నామాలు చెబుతూ ఉండవయ్యా. కాలము సద్వినియోగం అవుతుంది. భగవంతుని యొక్క నామాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారము 4టికి సంపర్కంగా ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కడిగేసుకున్నటువంటి వాడు అవుతావయ్యా అని చెప్పేసి శుకుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. మరి ఈ సృష్టి రహస్యం ఎలా ఉంటుందో భగవంతుడే బ్రహ్మదేవుని చెప్పాడంట. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు నారాయణమూర్తిని అడిగాడు, ఓ స్వామి, ఏంటి ఈ సృష్టి రహస్యము, మీరు నన్నా సృష్టించారు, మరి ఎలా నేను ఈ సృష్టి క్రమాన్ని చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు నారాయణుడు ఒక చిరునవ్వు నవ్వి, నాయన ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ సృష్టి కార్యానంతా కూడా ఆయన లీలగా చెబుతున్నాడంట. ఈ విశ్వమంతా కూడా ప్రళయం సంభవించి జలమయమైపోయినప్పుడు జలమయమై 1000 సంవత్సరాలు గడుస్తుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది. ఆ చిమ్మ చీకటిగా ఉన్నటువంటి సమయంలో వటపత్ర సాయిగా నేను బాలుడిగా ఉంటాను, వటపత్ర సాయి వలె అందరికీ దర్శనమిస్తాను. ఆ వటపత్ర సాయిగా ఉన్నటువంటి నా యొక్క నాభి కమలము నుంచి బ్రహ్మదేవుడు నువ్వు పుడతావు, నువ్వు అప్పుడు సృష్టి కార్యాన్ని చేస్తావని చెప్పేసి శ్రీ మహావిష్ణువే బ్రహ్మదేవునికి సృష్టి కార్యాన్ని గురించి చెప్పాడు. అయితే ఈ సృష్టి ఎలా జరుగుతుందనేటువంటి విషయాన్ని నారాయణుడే బ్రహ్మకు చెప్పాడు. ఎలా అంటే అందరూ భగవంతుని యొక్క మాయలో పడిపోతూ ఉంటారు, కానీ మాయాతీతుడైనటువంటి వాడు, మాయకు ప్రభు అయినటువంటి వాడు, మాయకు చిక్కనటువంటి వాడు ఒక్క పరమాత్ముడైనటువంటి ఈశ్వరుడు మాత్రమే, ఆ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే. అలాంటి మాయకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణునికి ఆయనకు తెలియకుండానే 3 గొప్ప గుణాలు వచ్చి చేరుకున్నాయంట. ఒకటి కాలము, రెండవది జీవాదృష్టము, మూడవది వచ్చేసి ఆ విధంగా ఉన్నటువంటి ఎదుగుదల. ఈ విధంగా కాలము, జీవాదృష్టము, సంభావ్యత, దీన్ని ఎదుగుదల అని చెప్పని కూడా అంటారు. సో ఈ విధంగా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈ 3 నుంచి ఆయనకు మహత్తత్వము అనేటువంటి ఒక గొప్ప శక్తి వచ్చేసింది. ఆ మహత్తత్వం కారణం చేత భగవంతుడు లీలగా సృష్టి చేయాలి అని చెప్పని అనుకున్నాడు. సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఆ మహత్తత్వం నుంచి కాలము, జీవాదృష్టము మరియు సంభావ్యత, ఈ 3లో కాలం అనేటువంటిది 3 భాగాలుగా విడిపోయింది. రజో, తమో, సత్వ గుణాలుగా కాలము త్రిగుణాలుగా విడిపోయింది. జీవాదృష్టం వలన, కర్మ వలన జీవుడు సృష్టించబడ్డాడు, అంటే పురుషుడిని సృష్టించాడు ఆయన, వాడు జన్మించాడు. ఆ తర్వాత చిట్ట చివరిదొచ్చే సంభావ్యత, ఇది ఎదుగుదలను సూచిస్తుంది, పరిణామాన్ని సూచిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ వచ్చేసి సత్వ, రజస్తమో గుణములు ముందుగా భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి చేత సత్వగుణము సృష్టించబడినది. ఆ తర్వాత రజోగుణము సృష్టించబడినది. సత్వగుణము నుంచి 10 రకములైనటువంటి దేవతలను ఆయన సృష్టించాడు. రజోగుణము నుంచి 10 రకములైనటువంటి ఇంద్రియాలను సృష్టించాడు. సత్వ రజోగుణములు 2 కూడా విలీనమైపోయి అవి 2 కూడా వికారానికి లోనై తమోగుణము సృష్టించబడింది. ఆ తమోగుణం నుంచి అహంకారం అనేటువంటిది పుట్టింది. కాబట్టి ఈ అహంకారం అనేటువంటి దాని నుంచి పంచభూతాలు పుట్టుకొని వచ్చాయి. పృథివీ, ఆపహ, తేజో, వాయువు, ఆకాశం. అంటే ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి, ఈ విధంగా 5 పంచభూతాలు
అహంకారం నుంచి పుట్టాయి. ఈ అహంకారం నుంచి పుట్టినటువంటి పంచభూతాలు మరలా తిరిగి 3 శక్తులుగా మారిపోయి సాత్విక శక్తి, తామసిక శక్తి, రాజసిక శక్తిగా మారిపోయాయి. ఈ శక్తులుగా మారినప్పుడు ఈ తామస శక్తి నుంచి పుట్టినటువంటి పంచభూతాలు మొట్టమొదటిది వచ్చేసి ఆకాశం పుట్టింది భగవంతుని యొక్క సృష్టిలో. ఆకాశం నుంచి శబ్దం అనేటువంటిది పుట్టింది. ఆ తర్వాత ఆకాశం నుంచే వాయువు పుట్టింది. మరి ఆ వాయువుకు వచ్చేసి స్పర్శ మరియు శబ్దము 2 గుణాలు వచ్చేసాయి. మొదట ఆకాశం పుట్టి ఆకాశంలో నుంచి శబ్దం పుట్టుకొని వచ్చింది. అది శబ్దము, ఆకాశానికి ఉన్నటువంటి గుణము వచ్చేసింది. రెండవదైనటువంటి వాయువు ఆకాశము నుంచే పుట్టింది. ఆకాశము నుంచే పుట్టినటువంటి వాయువుకు శబ్దము మరియు స్పర్శ అనేటువంటి 2 గుణాలు కూడా వచ్చేసాయి. ఆ తర్వాత తేజస్సు, అగ్ని పుట్టుకొని వచ్చింది. వాయువు నుంచి అగ్ని పుట్టింది. ఈ అగ్ని పుట్టినప్పుడు దీనికి వచ్చేసి శబ్దము, స్పర్శము, రూపము, అగ్ని యొక్క రూపం మనకు కనిపిస్తుంది. అగ్ని తగిలితే మనకు వేడి అనిపిస్తుంది. శబ్దము, స్పర్శము, రూపము పలానా రూపంలో ఉంటుంది. అగ్ని పుట్టినప్పుడు ఒకసారి మనకు బడబానలు పుట్టినప్పుడు భయంకరంగా శబ్దము కూడా పుడుతూ ఉంటుంది. ఈ విధంగా అగ్ని 3 గుణాలను సంతరించుకుంది. అది భగవంతుని యొక్క అహంకార శక్తి, తామసిక శక్తి నుంచే పుట్టినటువంటిది. ఆ తర్వాత అగ్ని నుంచి జలము పుట్టుకొని వచ్చేసింది. ఈ పుట్టినటువంటి జలానికి శబ్దము, స్పర్శము, రూపము, రసము అనేటువంటి మరి ఒక గుణము అదనంగా చేరింది. అంటే రుచి, నాలుక రుచి అనేటువంటిది ఆ యొక్క జలం యొక్క రుచిని కూడా మనము అనుభవిస్తున్నాం. ఆ తర్వాత అగ్ని నుంచి పుట్టినటువంటి జలము నుంచే భూమి అనేటువంటిది పుట్టింది. ఈ విధంగా 5 అహంకారం నుంచే, తామసిక శక్తి నుంచే పుట్టాయని చెప్పేసి శుకుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. మరి ఈ భూమికి ఏమేమి ఉంటాయి అంటే శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం ఉంటుంది, గంధము, వాసన కూడా భూమికి ఒక గుణంగా చేరుకుంది. ఈ విధంగా పంచభూతాలు పంచ విధములైనటువంటి గుణాలను సంతరించుకొని భగవంతుని యొక్క తామసిక శక్తి నుంచి పుట్టాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత భగవంతుని యొక్క రాజసిక శక్తి, ఇది కూడా అహంకారం నుంచి పుట్టినటువంటిది. ఆ భగవంతుని యొక్క రాజసిక శక్తి నుంచి ఏమేమి పుట్టాయంటే చంద్రుడు పుట్టాడు, సూర్యుడు పుట్టాడు, అశ్వినీ దేవతలు పుట్టాడు, ప్రచేతసుడు, దిక్కులు, వాయువు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, అగ్ని, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సాత్విక శక్తి నుంచి 10 రకములైనటువంటి దేవతలు కూడా ఉద్భవించారు. ఆ తర్వాత భగవంతుని యొక్క సాత్విక శక్తి నుంచి దేవతలు పుట్టారు. భగవంతుని యొక్క రాజసిక శక్తి నుంచి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. అంటే చెవి, ముక్కు, కన్ను, నోరు, చర్మం, ఈ విధంగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలన్నీ కూడా త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు. అంతేకాకుండా ఈ శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటువంటివి కూడా వాటికి జోడించబడ్డాయి. శ్రవణము, చెవుల ద్వారా మనము వినగలుగుతున్నాం, కన్ను ద్వారా చూడగలుగుతున్నాం, నోటి ద్వారా మనం వచ్చేసి మాట్లాడగలుగుతున్నాం, మరియు రసన జలేసుండు మనము నాలుక ద్వారా మనం ఏదైనా నోటి ద్వారా శరీరంలోకి తీసుకొని పోతున్నాం. శరీరం వచ్చేసి స్పర్శ అనుభవాన్ని మనకు సంతరించి పెడుతుంది. ఈ విధంగా రాజసిక శక్తి. మరి ఈ విధంగా సాత్విక, తామసిక, రాజసిక శక్తులు అనేటువంటి 3 శక్తుల నుంచి భగవంతుడు అన్నిటినీ కూడా సృష్టించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణము కలిగేటట్లుగా చేశాడు. చెవులకు వినికిడి గుణాన్ని ఇచ్చాడు. ఆ వినికిడి గుణానికి అధిపతి వచ్చేసి అశ్విని దేవతలు. కళ్ళకు చూసేటువంటి దృక్ అనేటువంటి శక్తిని ఇచ్చాడు, దానికి అధిపతి వచ్చేసి సూర్యుడు. చర్మానికి స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చాడు, దీనికి అధిపతి వచ్చేసి వాయుదేవుణ్ణి సృష్టించాడు. మనస్సును సృష్టించాడు, మనస్సుకు అధిపతి వచ్చేసి చంద్రుని సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి పాయువు, ఉపస్థ, మల మూత్ర ద్వారములు, ఈ రెండింటికి కూడా భగవంతుడు ఒకదానికి ప్రజాపతిని, మరొక దానికి వచ్చేసి మిత్రుని అధిపతిగా చేశాడు. అంతేకాకుండా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నోటికి అధిపతిగా అగ్నినిచ్చాడు. అంటే వాక్ అధిపతి వచ్చేసి అగ్ని. మనం మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారి యొక్క మనసు అగ్నిలో పడి కాలిపోకుండా ఉండేటట్లుగా మన యొక్క మాటలు వాడాలి అని చెప్పేసి వాక్కుకు అధిపతి స్థానాన్ని అగ్నిదేవుడిగా నిర్దేశించడం అనేటువంటిది జరిగింది. భుజములకు వచ్చేసి అధిపతికి ఇంద్రుడిగా ఏర్పాటు చేశాడు. బాహుబలానికి బలి అయినటువంటి ఆ యొక్క బలవంతుడైనటువంటి ఇంద్రుని అధిపతిగా పెట్టాడు. ఈ విధంగా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క దేవతను అధిపతిగా ఏర్పాటు చేసేసి ఆ భగవంతుడు యొక్క విశ్వాన్నంతా కూడా సృష్టి నిర్మాణ క్రమానంతా కూడా చేశాడు. సృష్టి నిర్మాణ క్రమమంతా చేసినటువంటి ఆ యొక్క భగవంతుడు రాజసిక, తామసిక, సాత్విక శక్తుల నుంచి ఈ యొక్క సృష్టిని నిర్మించి ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రకంగా వినియోగించుకొని ఒక పురుషుడిని సృష్టించాడు.
ఈ సృష్టించినటువంటి పురుషుడు జీవాదృష్టం కారణంగా జన్మించినటువంటి వాడికి పరిణామం క్రమంగా భగవంతుని యొక్క మహత్తత్వం కారణంగా వాడు అభివృద్ధి చెందడం అనేటువంటిది నేర్చుకున్నాడు. ఆ విధంగా నేర్చుకున్నటువంటి వాడు ఆ యొక్క శరీరములో భగవంతుడు పురుష రూపములో ఉండి దీపించి వాడిని చక్కగా ఆటాడిస్తున్నాడు. ఈ విధంగా భగవంతుని యొక్క సృష్టిలో ఈ జీవుడు పుట్టాడయ్యా అని చెప్పేసి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పాడు. చెప్పిన తర్వాత సుకుడు మరొక్క మాట కూడా చెప్తున్నాడు. ఈ విధంగా సృష్టించినటువంటి జీవుని అనేక రకాలుగా ఆటలాడిస్తూ ఉంటాడు భగవంతుడు. అయితే ఈ సృష్టి చేసేటువంటి క్రమంలో ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు శేషపానుపు పైన పడుకొని తన యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అని చెప్పారు. మరి ఆ నాభి కమలంలోంచి బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు? ఆ పుట్టినటువంటి బ్రహ్మ ఏం చేశాడు అంటే అక్కడ శుకుడు చెప్తున్నాడు పరీక్షిత్తో, ఒకానొక సందర్భంలో విశ్వమంతా కూడా ప్రళయం సంభవించిన తర్వాత వటపత్ర సాయిగా ఉన్నటువంటి భగవంతుని యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి బ్రహ్మదేవుడు తామర దుద్దు పైన కూర్చొని ఉన్నాడు. తామర దుద్దు పైన ఉన్నటువంటి వాడు ఈ తామర తూడు ఎక్కడి నుంచి పుట్టింది? భగవంతుని యొక్క నాభి కమలం నుంచి పుట్టింది. ఆ విషయం బ్రహ్మకు తెలియదు. బ్రహ్మకు తెలియక ఏం చేశాడంటే, నేనెవరిని, విశ్వమంతా కూడా జల ప్రళయమైపోయింది, అంతా చిమ్మ చీకటిగా ఉంది, 4 ముఖములతో ఆయన పుట్టాడు, నలుదిక్కులా కలియ చూశాడు, పైకి చూశాడు, కిందికి చూశాడు, ఏమీ గోచరము కాలేదు, అర్థము కూడా కాలేదు. కాక ఆయన ఏం చేశాడంటే, అప్పుడు బ్రహ్మదేవుడు తామర దుద్దు పైన ఉన్నటువంటి వాడు తామర తూడు వెంట లోపలికి నా జన్మస్థానం ఎక్కడుందో కనుక్కోవాలి అని చెప్పేసి తామర తూడు వెంట లోపలికి ప్రయాణం చేశాడు. జలములలో లోపల అంతర్గతంగా కొన్ని వేల దివ్య సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఎంత ప్రయాణం చేసినా ఆయనకు తన యొక్క జన్మస్థానం ఏదో దొరకగా చేతగాక తిరిగి తామరద్దు పైన కూర్చున్నాక కొద్దిసేపటికి ఆయనకు ఒక అక్షరం వినిపించింది. తా అనేటువంటి అక్షరం వినిపించింది. మరికొంతసేపటికి ఆకాశం నుంచి శబ్దం పుట్టి పా అనేటువంటి అక్షరం పుట్టింది. మరికొంతసేపటికి తా పా 2 అక్షరాలు కలిసి తప అనేటువంటి ఒక పదం పుట్టింది. ఆ తర్వాత మరికొంతసేపటికి తప అనేటువంటి 2 పదాలు ఆయనకు వినిపించాయి. అప్పుడు బ్రహ్మదేవుడికి గోచరమైంది, అయ్యో మొదట తా వినిపించింది, తర్వాత పా వినిపించింది, తర్వాత తప వినిపించింది, తర్వాత తప అని వినిపించింది. అంటే అర్థం ఏంటి? నేను తపస్సు చేయాలనేమో అని చెప్పేసి భగవంతుడు వెంటనే పరబ్రహ్మమును గూర్చి అదే తామర దుద్దు పైన కూర్చొని 100 సంవత్సరాలు భగవంతుని గూర్చి తపస్సు చేశాడు. తపస్సు చేసేసరికి అప్పుడు శ్రీమన్నారాయణుడు భుజకీర్తులతో, కవచకుండలాలతో, కిరీటముతో, గదతో, శంఖచక్ర గదాపాణి అయినటువంటి వాడై, పట్టు పీతాంబరములు ధరించినటువంటి వాడై, దివ్యమైనటువంటి మణిహారములు ధరించి బంగారు కిరీటము ధరించినటువంటి వాడై బ్రహ్మదేవుడికి శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠముతో సహా దర్శనమిచ్చాడు. అంటే వైకుంఠమంతా కూడా బ్రహ్మదేవుడి కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. అప్పుడు బ్రహ్మ సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, నేను 1000 దివ్య సంవత్సరాలు కూడా నా యొక్క జన్మస్థానం ఏదో తెలుసుకోలేకపోయాను, వెతికి చేతగాక నిన్ను మనస్సులో తలుచుకొని తపస్సు చేస్తే నా మీద కరుణించావా స్వామి అని చెప్పేసి బ్రహ్మ సాష్టాంగ నమస్కారం చేసేసరికి అప్పుడు నారాయణుడు అన్నాడు, నాయనా, ఈ సృష్టిలో ఎవరు కూడా నన్ను మించిపోలేరు. నేను కాలాతీతుణ్ణి, కాలము నా అధీనములో ఉంటుంది, ఆ కాలంలో ముందుగా నువ్వు పుట్టావు, నువ్వు సృష్టిని చెయ్యవయ్యా అని చెప్పేసి అప్పుడు బ్రహ్మకు నారాయణుడు సృష్టి క్రమం చేసేటట్టుగా అనుగ్రహించాడు. అందుకే బ్రహ్మదేవుడు నారదునితో ఒకసారి చెప్పాడంట, నాయనా నారద, నేనేదో గొప్పవానని చెప్పేసి మీరంతా అనుకుంటున్నారు, నా గొప్పతనం ఏమీ లేదు, సృష్టి ఎలా చెయ్యాలో ఎలా చేయించాలో ఆ శ్రీమన్నారాయణుడికే తెలుసు. నేను సృష్టి కార్యం చేసే ముందు, ఏదైనా ఒక జీవిని సృష్టించేటువంటి సమయానికి ముందు ఆ నారాయణుని మనసులో తలుచుకొని ఆ సృష్టిలో ఆ జీవుని సృష్టిస్తాను. ఆ భగవంతుడు ఎలా నా బుద్ధిని గోచరమయ్యేటట్లుగా నడిపిస్తే ఆ విధంగానే నేను వాడిని ఈ లోకంలో పుట్టిస్తూ ఉంటాను, ఆ జీవిని ఆ లోకంలో పుట్టిస్తూ ఉంటానని చెప్పేసి బ్రహ్మదేవుడే సాక్షాత్తుగా చెప్పాడు. ఆ విధంగా బ్రహ్మదేవునికి సకల సృష్టి చేసేటువంటి శక్తిని, సృష్టి అధికారాన్ని శ్రీమన్నారాయణుడు కల్పించాడు. అందుచేతనే విధాతగా ముల్లోకాల్లో ఆయన ప్రస్తుతి చేయబడ్డారు. నేను ఇంత పేరు సంపాదించుకుంటున్నానంటే అది కేవలం నారాయణుని యొక్క అనుగ్రహమే, నా గొప్పతనం ఏమీ లేదని చెప్పేసి బ్రహ్మ నిష్కల్మషంగా చెప్పాడయ్యా నారదునితో అని శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నాడు. పరీక్షితుకు ఆ యొక్క భ్రమంతా కూడా తొలగిపోతుంది. సృష్టి ఇంత గొప్పదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే శుకుడు మరొక్క మాట కూడా చెప్పాడు. అంతేకాదయ్యా, ఒక మనుష్యులను సృష్టించడమే కాదు, ఈ యొక్క జీవులను సృష్టించడమే కాదు, ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనంతమైనటువంటి విరాట్ స్వరూపం నుంచి 14 భువనాలు కూడా పుట్టాయ్యా అని కూడా చెప్తున్నాడు. ఆయన యొక్క నాభి కమలం నుంచి ముందుగా బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ నాభి కమలం నుంచి అధో దిశలో ఉన్నటువంటి భాగం నుంచి 7 లోకాలు, ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి భాగం నుంచి మరొక 7 లోకాలు పుట్టాయి. ఆయన యొక్క పాదముల నుంచి పాతాళం పుట్టింది. అది తర్వాత చీలమండల నుంచి
రసాతలాతలం పుట్టింది, పిక్కల నుంచి రసాతలం పుట్టింది, జానువుల నుంచి వితలలోకం పుట్టింది, ఆ తర్వాత పైన సుతలలోకం పుట్టింది, మధ్య కటిస్థానం నుంచి అతలలోకం పుట్టింది, ఆ పైన నాభిస్థానం కంటే కొంత క్రిందిగా ఉన్నటువంటి భాగం నుంచి భూలోకం పుట్టింది, ఆ పైన భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం. ఈ విధంగా ఆ విరాట్ పురుషుని యొక్క దివ్యమైనటువంటి వివిధ శరీర భాగం నుంచి 14 భువనములు కూడా సృష్టించబడ్డాయ్యా. అన్ని లోకాలు కూడా కేవలం ఆ భగవంతుని యొక్క లీలా కల్పితములే. ఆయన లీలగా సృష్టించాలి అని అనుకున్నాడు, సృష్టించాడయ్యా అని చెప్పేసి భగవంతుని యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని గూర్చి శుకుడు పరీక్షితుతో చెప్పాడు. ఈ విధంగా ఉన్నటువంటి సృష్టి క్రమాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా శ్రవణం చేస్తారో, శ్రవణం చేసినటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా సద్యగా పరిహారమైపోతాయని కూడా శుకుడు పరీక్షితుతో చెప్పాడు. అంతేకాకుండా ఈ సృష్టి క్రమంలో భాగంగా భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పని చాలా జాగ్రత్తగా చేయాలి. ధర్మ అర్థ కామమోక్షములైనటువంటి 4 మార్గములలో చక్కగా భగవంతుడు సృష్టించినటువంటి జనులందరూ కూడా ప్రయాణించాలి. అంతేకాకుండా ఆ సృష్టి చేసేటువంటి క్రమంలో భగవంతుని యొక్క వివిధ అవయవముల నుంచి వివిధమైనటువంటి జనులు పుట్టుకొని వచ్చారు. భగవంతుని యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి భుజముల నుంచి క్షత్రియులు పుట్టుకొని వచ్చారు. ఊరువుల నుంచి వైశ్యులు పుట్టుకొని వచ్చారు. ఆ తర్వాత శూద్రులందరూ కూడా ఆయన యొక్క పాదముల నుంచి పుట్టుకొని వచ్చారు. ఏ వర్ణములు కలిగినటువంటి వారు ఏ స్థానముల నుంచి పుట్టుకొని వచ్చారో వారు ఆయా పనులు సక్రమంగా నిర్వర్తించాలి. బ్రాహ్మణుడు నిరంతరము వేదపారాయణము, శృతులను, అధ్యయనాన్నంతా కూడా చేస్తూ ఉండాలి. క్షత్రియుడు నిరంతరం కూడా రాజ్యపాలన చేస్తూ ఆ విధమైనటువంటి ప్రజలను రక్షిస్తూ అందరికీ రక్షణ కవచంలాగా ఉండాలి. మరి వైశ్యులు వాణిజ్యము, గో సంపద, వ్యాపారం ఇవన్నీ చేస్తూ అందరికీ అన్ని రకములైనటువంటి పదార్థాలన్నీ కూడా సమకూర్చాలి. శూద్రులందరూ కూడా అందరికీ సేవ చేస్తూ బ్రతకాలి. ఈ విధంగా ఎవరి కులవృత్తిని వారు చక్కగా నిర్వర్తిస్తారో వాడు సద్యగా నా యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడని చెప్పేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ చెప్పాడు. ఇతరము మాని తన్ను మదినెంతయు నమ్మి వర్తించుచునెవ్వడే నేను. ఎవరైనా సరే ఈ లోకములో ఉన్నటువంటి వారు తను చేసేటువంటి పనులు చేసుకుంటూ అన్యములైనటువంటి విషయముల పట్ల మక్కువను చూపకుండా, ప్రక్క విషయాలు ఎప్పుడు కూడా తన చెవులలోకి ఎక్కించుకోకుండా, ఇతరము మాని తన్ను మదినెంతయు నమ్మి వర్తించుచును ఎవ్వడేని సరసీరుహ గర్భుడైన శ్రీమన్నారాయణుని సేవించును అతండు ఎరుంగు దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్. ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనసులో తలుచుకొని ప్రక్క విషయంలో జోలికి పోకుండా తనకు నిర్దేశించినటువంటి పనిలో త్రికరణ శుద్ధిగా ఆ యొక్క పనులను, వృత్తులను స్వీకరిస్తాడో వాడు తప్పనిసరిగా నా యొక్క కృపకు పాత్రులవుతాడయ్యా అని చెప్పేసి చెబుతూ, అలాంటి వారు ఎప్పుడూ కూడా దుర్మార్గుల పట్ల, దుర్మార్గులు వాళ్ళకి ఏదైనా నష్టము కలిగించాలని, ద్రోహం కలిగించాలని చేస్తే కూడా వారు వారి యొక్క మార్గంలో పడరయ్యా, వారిని నేను రక్షిస్తూ ఉంటాను. అంతేకాదు నిరంతరం వాడికి నేను సేవకుడుగా ఉంటాను, నిరంతరం వాడిని కాపాడుతూ ఉంటానని చెప్పేసి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే చెప్పాడని చెప్పేసి శుకుడు పరీక్షను మహారాజుకు చెప్తున్నాడు. చెప్పడమే కాదు మరొక్క మాట కూడా చెప్పారు. నువ్వు 7 రోజుల పాటు కేవలం జలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని ఉపవాసముతో నేను శరీరాన్ని శుష్కింపజేసుకొని మోక్షాన్ని పొందాలి అని అనుకుంటున్నావేమో, అది కాదయ్యా. ఉపవాస, వ్రత, శౌచ, శీల, మఖ, సంధ్యోపాసనాగ్నిక్రియలను మోక్షంబు చేకూరదు. నువ్వు ఉపవాసం చేసేంత మాత్రాన, నిజానికి ఒక మాట చెప్తారు పెద్దలు, భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క ప్రీతి కోసం ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండాలి అని చెప్పనంటారు. నిజంగా ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. మరి మనం భగవంతుని యొక్క నామాన్ని పట్టుకొని ఉపవాసము, భగవంతునికి దగ్గరలో నివసించాలి. ఎలా? భగవన్నామాన్ని ఆ రోజంతా స్మరించాలి. మరి కేవలం భగవన్నామాన్ని స్మరించకుండా ఏ పదార్థము కూడా తీసుకోకుండా వాడు ఆ రోజంతా ఉపవాసం ఉన్న కారణం చేత మోక్షానికి అర్హుడు అవుతాడు అంటే, ఈ లోకంలో ఎంతోమంది పేదవారు తిండికి కూడా లేని వాళ్ళు ఉన్నారు. వారికి మరి ఏమి ఉండాలి? మోక్షం యొక్క అంచులలో ఉండాలి వాళ్ళు. మరి ఉండగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే ఉపవాసం అనేటువంటిది పేరుకు కాకుండా భక్తితో భగవంతునికి సమీపంలో వాసము చేయడమే ఉపవాసము అని చెప్పనంటారు. ఆ భక్తి లేకుండా మనం ఉపవాసం ఉన్నా కూడా అది సద్య ఫలితాన్ని ఇవ్వదు అని చెప్తున్నాడు. ఉపవాస, వ్రత, శౌచ, మఖ, సంధ్య, ఉపాసన, అగ్నిక్రియ, వేదాధ్యయనాది క్రియలను మోక్షంబు చేకూరదు. వేదాధ్యయనము చేసిన, వ్రతములు చేసిన, యజ్ఞయాగాది క్రతువులు చేసిన, మౌనంగా ఉన్న, శీలవంతుడుగా ఉన్నప్పటికి కూడా మనకు మోక్షము రాదయ్యా. కేవలము అచ్చపు భక్తిన్ హరి పుండరీక నయను రమాధిపున్ పరేషు పాపఘ్నున్ అచ్యుతున్ మనసు ఊహించగలిగినన్. భక్తితో భగవంతుడైనటువంటి పుండరీకాక్షుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనసులో తలుచుకో, నీకు మోక్షం అరచేతిలో
ఉసిరిక పండులాగా ఉంటుందని చెప్పేసి పరీక్షిత్తుకు సుఖమహర్షి చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా సరే భగవంతుని సేవిస్తారు, సేవించిన కారణం చేత సుఖాలు పొందుతారు. మరి సుఖాలు శాశ్వతంగా ఉంటున్నాయా? ఉండడం లేదు. వాడు మరలా దుఃఖానికి లోనవుతున్నాడు. కాబట్టి ప్రతినిత్యము సుఖ దుఃఖాల వలయములో యొక్క సంసార చక్రంలో పరిభ్రమించేటువంటి వాడు దుఃఖాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దరిచేరనటువంటి నిరంతరము సుఖాన్ని అనుభవించేటట్లుగా మనకు వరాన్ని ప్రసాదించేటువంటి శ్రీ వైకుంఠాన్ని చేరుకునేటువంటి దివ్యమైనటువంటి మార్గమే శ్రీమద్ భాగవత కథాశ్రవణము అని చెప్పేసి సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తూ, నాయనా గుండె దిట్టవు చేసుకో, ఉపవాసం వదిలిపెట్టు, మఖములు వదిలిపెట్టు, సంధ్యావందనం వదిలిపెట్టు, తపస్సు వదిలిపెట్టు, నేను చెప్పేటువంటి భాగవతాన్ని విను, 7 రోజుల లోపల నీకు ముక్తి వచ్చేటట్లుగా చేస్తానని చెప్పేసి సుఖమహర్షి భాగవత ప్రవచనం చేయాలని చెప్పేసి పరీక్షిత్తుతో చెప్తున్నాడు. ఎందుకయ్యా ఇటు చెప్తున్నాడంటే, ఒకానొకప్పుడు ఈ మహా దివ్యమైనటువంటి పురాణ రాజ్యాన్ని సాక్షాత్తుగా వేదవ్యాసుడు రచిస్తే ఆ వేదవ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని సనత్కుమారుడు పఠించాడు. ఆ తర్వాత సనత్కుమారుని తర్వాత భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన అది వచ్చేసి బ్రహ్మ వల్ల సనత్కుమారునికి, సనత్కుమారుని వల్ల పరాశరునికి, పరాశరుని వల్ల బృహస్పతికి, బృహస్పతి వల్ల అది వచ్చేసి మైత్రేయ మహర్షికి తెలపబడింది. ఆ మైత్రేయ మహర్షి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని విదురునికి కూడా చెప్పాడయ్యా, ఇంత అద్భుతమైనటువంటి భాగవతం ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వు వినవయ్యా అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుకు భాగవత పురాణ ప్రవచనాన్ని చెప్పడం ప్రారంభించాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.